యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. దెన్ జీసస్ సెయిడ్, ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అండ్ జీసస్ సెయిడ్ టు హిమ్, అష్యూర్డ్లీ ఐ సే టు యూ, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. When Jesus therefore saw his mother and the disciple whom he loved standing by, he said to his mother, Woman, behold your son. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తిని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. And about the 9th hour, Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, that is, my God, why have you forsaken me? ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. ఆఫ్టర్ దిస్ Jesus, knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, said, I thirst. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో when Jesus had received the sour wine, he said, It is finished, and bowing his head, he gave up his spirit. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. And when Jesus had cried out with a loud voice, he said, Father, into your hands I commit my spirit. Having said this, he breathed his last. Praise the Lord.